ఒక అందమైన అడవిలో బుజ్జి అనే ఒక చిన్న కుందేలు ఉండేది. బుజ్జికి క్యారెట్లు అంటే చాలా ఇష్టం. అది రోజంతా అడవిలో గెంతూ ఎక్కడ క్యారెట్లు దొరుకుతాయా అని వెతుకుతూ ఉండేది. అదే అడవిలో మెల్లయ్య అనే ఒక తాబేలు కూడా ఉండేది. మెల్లయ్య చాలా నిదానంగా నడిచేవాడు, కాని అతను చాలా ఓపిక గలవాడు. బుజ్జి, మెల్లయ్య ఇద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు బుజ్జికి ఒక ఆలోచన వచ్చింది. మెల్లయ్య, మనం ఆ దూరంగా ఉన్న కొండవరకు పరుగుపందెం పెట్టుకుందామా? అక్కడ చాలా తీపి క్యారెట్లు ఉన్నాయి అని అడిగింది. మెల్లయ్య సరేనని నవ్వి ఒప్పుకున్నాడు. పందెం మొదలైంది. బుజ్జి రూమ్ అంటూ గాలిలో వేగంగా దూసుకుపోయింది. మెల్లయ్య మాత్రం తన అలవాటు ప్రకారం టక్ టక్ మంటూ నిదానంగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. దారిలో బుజ్జికి ఒక పెద్ద క్యారెట్ తోట కనిపించింది. అబ్బా, ఇక్కడ ఇన్ని క్యారెట్లు ఉన్నాయా? మెల్లయ్య వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. అప్పటివరకు కొన్ని తినేస్తాను అని బుజ్జి ఆగింది. క్యారెట్లు తిన్న తరువాత బుజ్జికి బాగా నిద్రవచ్చింది. ఇంకా మెల్లయ్య చాలా వెనుక ఉన్నాడు. కాసేపు ఈ చెట్టు కింద పడుకుంటాను అని బుజ్జి గాఢనిద్రలోకి జారుకుంది. మెల్లయ్య మాత్రం ఎక్కడా ఆగలేదు. ఎండ వచ్చినా, అలసట వచ్చినా ఓపికతో మెల్లగా నడుస్తూనే ఉన్నాడు. వాడు నిద్రపోతున్న బుజ్జిని దాటి ముందుకు వెళ్ళిపోయాడు. కాసేపటికి బుజ్జి ఉలిక్కిపడి లేచింది. అయ్యో, చాలా ఆలస్యమైంది అని అనుకుంటూ కొండవైపు చాలా వేగంగా పరిగెత్తింది. కాని అప్పటికే మెల్లయ్య కొండకు చేరువలో ఉన్నాడు. బుజ్జి కొండ దగ్గరికి వెళ్లేసరికి మెల్లయ్య అప్పటికే గీతను దాటి విజేతగా నిలిచాడు. బుజ్జి ఆశ్చర్యపోయింది. వేగం కంటే ఓర్పుతో పనిచేయడం గొప్పదని బుజ్జికి అర్థమైంది. క్షమించు మెల్లయ్యా, నిన్ను చూసి నవ్వుకున్నాను. నీ ఓర్పు నన్ను ఓడించింది అంది బుజ్జి. మెల్లయ్య నవ్వి బుజ్జికి కొన్ని తీపి క్యారెట్లు ఇచ్చాడు. ఇద్దరూ కలిసి ఆ క్యారెట్లను తింటూ ఎప్పటికీ మంచి స్నేహితులుగా ఉండిపోయారు.